హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి డిఆర్డిఓ ఆఫీసర్ లెవెల్ జాబ్. సో ఈ జాబ్కి శాలరీ వచ్చేసి 45,000 వరకు అయితే ఉంటుంది. సో ఈ జాబ్కి ఏ ఎగ్జామ్ అయితే ఉండదు అండ్ ఏ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ ఏ ఎగ్జామ్ ఫీజ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇదైతే డైరెక్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. సో మనం ఫస్ట్ ఈ జాబ్ అనేది గూగుల్ ఓపెన్ చేయగానే సో అక్కడ డిఆర్డిఓ అని టైప్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది ఫస్ట్ వెబ్సైట్. సో డిఆర్డిఓ దానిపైన క్లిక్ చేయగానే వాళ్ళ ఒఫిషియల్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో వాళ్ళ ఒఫిషియల్ సైట్లో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో కిందికి స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా స్క్రోల్ చేయగానే మనకి చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే 13th November 2024 రోజు మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో దానిపైన క్లిక్ చేయగానే వేరే సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ డిఆర్డిఎల్ హైదరాబాద్. సో ఇక్కడ మనకి స్టేటస్ అనేది ఓపెన్ ఉంది. సో ఇక్కడ మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేయడానికి అయితే డాక్యుమెంట్ టైప్ అయితే ఇచ్చారు. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇన్ డీటెయిల్గా అన్నీ మెన్షన్ చేశారు జాబ్కి ఏమేమి అవసరమో అనేది. సో ఇక్కడ మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. సో ఇది జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి కంచన్బాగ్, హైదరాబాద్. సో ఇక్కడ మనకి ఈ జాబ్ రోల్ వచ్చేసి సో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. సో ఇదైతే వాకిన్ ఇంటర్వ్యూ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదైతే వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఎప్పుడు ఉంటుందైతే ఈ మంత్ అయితే కాదండి. సో నెక్స్ట్ మంత్ 3rd and 4th and 5th and 6th December 2024. సో వెన్యూ వచ్చేసి డిఆర్డిఓ టౌన్షిప్, కంచన్బాగ్, హైదరాబాద్. సో ఇలా మనకి వాళ్ళ లొకేషన్కి మనం ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయితే చాలు. సో డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే సో జాబ్ రోల్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో. సో ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి 10 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 8 ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే చాలు. సో ఇక్కడ విత్ గేట్ కూడా ఉండాలి, గేట్ వ్యాలిడ్ స్కోర్ కూడా ఉండాలి. లేకపోతే ఎంఈ, ఎంటెక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అయితే మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో వేకెన్సీస్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, బీఈ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ మెకానికల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఓన్లీ ఇక్కడ మెన్షన్ చేసిన బ్రాంచెస్ వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంఈ, ఎంటెక్ కూడా కంప్లీట్ అయ్యి ఎంటెక్. సో మనకి ఇక్కడ బ్రాంచ్ వచ్చేసి మెకానికల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఎంఈ, ఎంటెక్ అయితే కంప్లీట్ అయితే చాలు. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మనం ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో వాళ్ళే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి సో మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. సో ఇది అంతా మనం ఫిలప్ చేసి సో ఈ డాక్యుమెంట్ అనేది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదైతే లేకపోతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయరు. సో ఈ జాబ్కి మంత్లీ శాలరీ వచ్చేసి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ యాజ్ పర్ డిఆర్డిఓ రూల్స్. సో ఇంకా ఎక్కువ శాలరీ అనేది కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికైతే మనకి టెన్యూర్ వచ్చేసి 2 years వరకు అయితే ఉంటుంది. సో ఇంకా
2 ఇయర్స్ వరకు అయితే ఎక్స్టెండబుల్ అయితే ఉంటుంది. సో మనకి ఈ జాబ్తో పాటు మనకి బెనిఫిట్స్, మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 8 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. సో ఇంటర్వ్యూ టైంకి అయితే 28 మ్యాక్సిమమ్ ఇయర్స్ అయితే ఉండాలి. సో ఇలా మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. ఓబీసీ కేటగిరీకి అయితే 3 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఎవరైతే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మనకి నేను ముందుగా చెప్పాను కదా, కిందికి స్క్రోల్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది కదా. సో అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి, సో పైన మనం అప్లికేషన్ ఫర్ జేఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ అని ఇలా బోల్డ్ లెటర్స్లో రాసి కవర్ అని అప్లికేషన్ ఫామ్ అనేది ఇంటర్వ్యూకి అయితే తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మనకి మనం ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డిగ్రీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ మార్క్స్ మెమోస్, గేట్ స్కోర్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, నో ఆబ్జెక్షన్ అండ్ గేట్ స్కోర్ కార్డ్, బీటెక్ ఎంటెక్ మార్క్స్ మెమోస్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి. సో ఇక్కడ మనకి జీపీఏలోకి కన్వర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది మార్క్స్ అనేవి, పర్సెంటేజ్ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేసేటప్పుడు. సో జీపీఏ కన్వర్ట్ అనేది చేయాలి పర్సెంటేజ్ టైప్లో. సో ఎక్కువ మనకి సెలెక్షన్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా పర్లేదు. సో ఇక్కడ మనకి డేట్ అండ్ వెన్యూ ఇంటర్వ్యూ అనేది 3rd, 4th డిసెంబర్ వచ్చేసి JRF 1, 5th and 6th డిసెంబర్ వచ్చేసి JRF 2 ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళ లొకేషన్, జాబ్ లొకేషన్ హైదరాబాద్లో కంచన్బాగ్లో. సో ఇక్కడ మనకి వెన్యూ వచ్చేసి DLOMI DRDO టౌన్షిప్, కంచన్బాగ్, హైదరాబాద్. పిన్ కోడ్ కూడా ఇచ్చారు. సో రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 to 9:30 ఫ్రమ్ 9 to 9:30 on 3rd December 2024 ఫర్ JRF 1, ఫ్రమ్ 9 to 9:30 on 5th December రోజు JRF 2 వాళ్ళకి. సో క్యాండిడేట్ అనే కరెక్ట్ టైం అనేది ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో, సో ఎవరైతే డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్. సో ఇక్కడ మనకి ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి DRDL కంచన్బాగ్, హైదరాబాద్. సో బస్ రూట్ కూడా ఇచ్చారు ఫ్రమ్ సికింద్రాబాద్ అండ్ కోటి, బస్ నెంబర్ 102 ఫ్రమ్ ఎల్బీ నగర్ అని కూడా ఇచ్చారు. ఎల్బీ నగర్ నుంచి అయితే బస్ నెంబర్ 300. సో ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఆఫీషియల్ జాబ్కి పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఇక్కడ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాలి అండ్ సో ఫెలోషిప్ అండ్ సబ్జెక్ట్ అనేది ఉంది. సో మీరు ఏదైతే బ్రాంచ్ అయితే చదివి ఉంటారో సో ఆ బ్రాంచ్ పైన టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనకి సపరేట్గా నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. సో ఇదంతా మనకి కరెక్ట్గా ఏది ఉంటే దాన్ని ఫిలప్ చేసి ఈ జాబ్కి అనేది అప్లై చేయాల్సి ఉంటుంది.